ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి యంగ్స్టర్స్ అందరికీ ఒక అందరూ అనుకోవటం లేకపోతే వాళ్ళకి అనిపించటం అలవాట్లు ఉంటే సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది, అవకాశాలు వస్తాయి అని అంటారు చూసా. అదంతా చాలా ఫాల్స్. టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కష్టపడి ఆ టాలెంట్కి తగ్గట్టు ప్రయత్నం ఉంటే అవకాశాలు వస్తాయి తప్ప 10 మందిలో వెళ్ళి వాళ్ళు మందు తాగమంటే తాగి లేకపోతే వాళ్ళకు ఒక క్వార్టర్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడితే ఆ నైట్ వరకు వాళ్ళు ఆకాశంలో ఎత్తుతారు, మన్నాడు మర్చిపోతారు. వాటి వల్ల ప్రయోజనం అనేది ఏమి ఉండదు. బట్ అలవాట్లు అనేవి ఏంటంటే మనం లైఫ్లో కొన్ని వదలలేని అలవాట్లు ఉంటే వాటిని లిమిట్గా ఎంజాయ్ చేసి మిగతాదంతా కూడా కెరీర్కి కొంచెం స్పెండ్ చేసి కష్టపడాలి తప్ప వాటిని వదిలేయమని మనం చెప్పలేం. వదిలేయమంటే వదిలేరు, బట్ వాటి వల్ల మాత్రం కెరీర్ బాగుపడద్దు అనేది అపోహ. కరెక్ట్ సార్. యాక్చువల్గా ఇది మరీ నేను మిమ్మల్ని ఎక్కువ పొగడుతున్నాను అనుకోకపోతే ఒక ఫార్మేషన్లో చెప్తాను. రాముడు రాజు అవ్వడానికి 14 సంవత్సరాలు పట్టింది. పాండవులు అధర్మం మీద గెలవడానికి 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు పట్టింది. మీరు మీ ఊరు వదిలి చెన్నై వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అవ్వడానికి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు పట్టింది. ఇంత ఓపిక ఎలా పట్టారు? సినిమా మీద ప్రేమ లేకుంటే ఒక మగాడిగా పుట్టినందుకు ఒక సక్సెస్ కొట్టాలి, ఇది రుజువు చేసుకోవాలన్న కశ 18 సంవత్సరాలు ఎలా వెయిట్ చేయగలిగారు? పైగా మీకు కడుపు నిండాలి, చేతిలో డబ్బులు లేవు, ఇలాంటి సమస్య కాదు. ఇంటికి వెళ్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏదో ఒక రకమైన భారీ తపన లేకపోతే కష్టం. 18 సంవత్సరాలు ఎదురు చూడటం ఒక అవకాశం కోసం. ఏది మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఆ 18 ఏళ్ళు? అంటే నవేడేస్ సోషల్ మీడియా అని, షార్ట్ ఫిల్మ్స్ అని, సొంతంగా ఏదో చిన్న చిన్న అమౌంట్లు పోజేసుకునే ఒక ఏదో సెల్తో కూడా సినిమాల్లో మూవీస్ తీసేసి యాడ్లు తీసి ప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంది. మేము వెళ్ళిన టైంలో అలా లేదు. ఒక డైరెక్టర్ దగ్గర 15 ఏళ్ళు కష్టపడితే ఆ 15 ఏళ్ళలో అతను బాగా ప్రూవ్ చేసుకుని టాలెంటెడ్గా ఓపిక్గా ఉన్నాడు అని అంటే అప్పుడు అవకాశాలు ఇచ్చేవారు. అప్పుడు డైరెక్షన్ ఛాన్స్ అనేది చాలా కష్టం. మేము వెళ్ళిన టైంలో మా ముందు ఉన్న సీనియర్స్కి కూడా ఒక్కొక్కరు 20 ఏళ్ళు చేస్తేనే కానీ వాళ్ళు డైరెక్టర్లు అవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను కాబట్టి దట్టు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ కానీ మనం పనిచేసిన డైరెక్టర్స్ కానీ మనని చాలా బాగా ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఉంటే మనకు ఆ లైఫ్లో వస్తుందిలే, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, బాగానే ఉంది కదా అనేది కూడా కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన వెనకాల బర్డెన్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తేనే కానీ మనకి సుఖం లేదు, దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి, ఆ డబ్బులతో ఫ్యామిలీలో బ్రదర్స్ని చదివించాలి, చెల్లి పెళ్లి చేయాలి, అలాంటి టెన్షన్స్ ఉన్నా అది వేరే రకంగా ఉండేది. సో అవి ఏమీ లేకపోవటం, కంఫర్టబుల్ లైఫ్ ఉండటం, కంఫర్టబుల్ మనుషులు ఉండటం, కొంతకాలం తర్వాత ఏంటి ఇలాగే వెళ్ళిపోతే ఏంటి, మనం వచ్చింది ఎందుకు అనే రియలైజేషన్ వచ్చాక అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాను. సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చే ముందు నా లైఫ్ చాలా రాయల్గాను, ఎప్పుడు కార్ ఇంటి దగ్గర ఉండేది, కో డైరెక్టర్గా. ఎక్కడికైనా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ఫ్లైట్ జర్నీ ఉండేది. మంచి ఒక 1,00,000-1,50,000 రెమ్యునరేషన్లా ఉండేది సినిమాకి. ఎప్పుడైతే నేను ఇది కాదు లైఫ్, మనం వచ్చింది దీనికోసం కాదు అని రియలైజ్ అయ్యాను, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ గారు వాళ్ళ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారిని కలిసి అప్పుడు నాకు లైఫ్ గురించి కొంచెం అవగాహన కానీ లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి అనుగుణంగా మనం మలుచుకోవటం కానీ జరిగింది. ఆ బ్యానర్లోకి వెళ్ళగానే నాకు కారు లేదు, స్కూటరు, ఫ్లైట్ లేదు, ట్రైన్, రెమ్యునరేషన్ 50,000. సో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు నాకు అది కాదు ఇంపార్టెంటు, కెరీర్ ఇంపార్టెంటు, అవకాశం ఇంపార్టెంటు అని అనుకుని ప్రిపేర్ అయ్యి
దానికే పనిచేసి అదే బ్యానర్లో ఏ కో డైరెక్టర్ తీసుకొని రెమ్యునరేషన్ తీసుకున్నాను. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ కో డైరెక్టర్గా పనిచేశాను. తెలుగులో ఏ ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు సురేష్ బాబు. సార్ ఓన్లీ తమిళియన్స్కి జయంత్, ఆయన తమిళియన్, ఉదయ్ శంకర్, అవును తిరుపతి స్వామి, ఇలాగా ఫస్ట్ టైం నీకు తెలుగులో నాకు నచ్చావు, నీ టాలెంట్ అది అని నీకు ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి నువ్వు లేక నేను లేననే సినిమాకి సురేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పరుచూరి బ్రదర్స్ అనే వాళ్ళు లెజెండరీ రైటర్స్. అంటే మీలాంటి కో డైరెక్టర్లు కానీ అసోసియేట్లు కానీ వాళ్ళు కొన్ని వందల మందిని చూసుంటారు. అయితే కాశీ విశ్వనాథ్ అంటే అదొక రకమైన వాత్సల్యం ఉంటుంది వాళ్ళిద్దరికి. అది తమ్ముడు లాగా చూస్తాడా బిడ్డలాగా చూస్తాడో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ మీ మీద విపరీతమైన ప్రేమ వాత్సల్యం ఉంటుంది అని చెప్పి మీ క్లోజ్ పర్సన్సే చెప్పారు. నేను నిన్న రాత్రి మాట్లాడాను. అది నిజమే. అది ఉమ్, అంటే రీజన్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాళ్ళ దగ్గర నేను ఎంటర్ అయ్యి పనిచేసిన తర్వాత నా క్యాస్ట్ ఏంటో తెలియదు. నన్ను బ్రాహ్మణ్ అనే అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, అలాగ ఒక 7-8 ఏళ్ళు అయ్యి సురేష్లోకి వచ్చి ఛాన్స్లు ఇచ్చిన తర్వాత నేను చౌదరీస్ అని తెలిసింది. ఉమ్, సో అది నాకు చాలా బాగా అనిపించింది. మన మన కమ్యూనిటీయే ఎంకరేజ్ చేద్దాం ఉమ్, అనే యాంగిల్లో రాలేదు నేను. సార్ సో నన్నుగా చూశారు, నా బిహేవియర్ చూశారు, లేకపోతే స్టోరీ సిట్టింగ్స్లో నా ఐడియాలజీ నచ్చిందో, ఉమ్, ఉమ్, థింకింగ్ స్టైల్లో, లేకపోతే నేను ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏం నచ్చినాయో తెలీదు. ఉమ్, ఒకటైతే మాత్రం చెప్పగలను, కలెక్టర్ గారు అనే ఒక సినిమా తిరుపతిలో జరుగుతోంది. సార్ దాని క్లైమాక్స్లో ఒక చోట బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి షూటింగ్ ఆపేసి మళ్ళీ మెడ్రాస్ హర్ష హోటల్ అనేదో ఉంది, దాంట్లో రూమ్ వేసి కూర్చున్నారు. ఆ టైంలో నేను ఒక ఐడియా చెప్పాను. ఐడియా ఇద్దరికే నచ్చి ఉమ్, అది ఇంప్లిమెంట్ చేసి తిరుపతి వెంటనే షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ పెట్టారు. ఆ ఐడియా తర్వాత వెంకటేశ్వరరావు అన్నాడు, సురేష్ ప్రొడక్షన్స్లో రామనాయుడు గారి దగ్గరికి వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తారు, శరత్ను వదిలి వచ్చేస్తావా అన్నాడు. ఉమ్, అప్పుడు శరత్ గారు ఆయనకంటే నన్ను బాగా చూసుకున్నాడు. ఆయనకంటే నన్ను బాగా చూసుకోవడం అంటే ఎలా, ఒక ఉదాహరణ చెప్తాను. షూటింగ్ చేసి నైట్ ఎయిటింగ్ రూమ్లో కూర్చుని రాత్రి 10 వరకు అదంతా షార్ట్స్ అన్నీ తీసి ఆర్డర్ వేసి అన్నీ చేస్తూ ఉంటే ఆయన వచ్చేవాడు. సార్ ఎప్పుడు పనేనా, పద అలా ఐస్ క్రీమ్ తిందాం, లేకపోతే బుహారికి వెళ్ళి బిర్యానీ తిందాం ఉమ్, ఉమ్, అని నన్ను తీసుకెళ్ళిపోయేవాడు ఆయన. ఏ డైరెక్టర్ అయినా ఏం చేస్తాడో, పని చేసేవాడు ఇంకా బాగా పని చేయమని అలా ఉంటుంది కదా, అంత బాగా చూసుకునేవాడు. సో అక్కడి నుంచి నేను సురేష్ ప్రొడక్షన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఉమ్, ఆయన ఏమనుకుంటాడో, ఎలా ఫీల్ అవుతాడో అని. బట్ కాదు కదా, ఎన్నాళ్ళు ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది కదా అని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయనతో చెప్పి ఆయన కొంచెం స్మూత్ చేసి అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సూపర్. అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసుద్ది. శరత్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సుమన్ గారితో చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. సుమన్ గారితో వరుస సినిమాలు చేశారు ఆయన. మనం వినే సుమన్ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆయన సినిమాల్లో అయ్యాయి. సో ఈ జనరేషన్ తెలియాలని చెప్తున్నాను. సార్ ఈ ప్రశ్న మీకు సంబంధం లేదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. సుమన్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత కూడా సుమన్ గారిని అతి గొప్పగా నమ్మి, అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. శరత్ గారి బాండింగ్, సుమన్ గారిది, వాళ్ళిద్దరిది చాలా గొప్ప బాండింగ్. అయితే సుమన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది, సుమన్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది ఆ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు? అంటే మేము శరత్ గారితో సుమన్ గారు హీరోగా చాదస్తపు మొగుడు అనే సినిమా సార్ స్టార్ట్ చేశాం. అప్పటికి ఆయన కోర్టు రిస్ట్రిక్షన్స్లో ఉన్నాడు. కరెక్ట్. ఏవిఎం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మేము ఏవిఎంలోనే స్ట్రీట్ సెట్, తర్వాత హౌస్ సెట్స్ అన్నీ వేసి లక్కీగా సినిమా ఇళ్లల్లోనే అయిపోద్ది, ఇళ్లల్లోనూ కాలనీల్లోనూ. ఆయనకు అనుగుణంగా ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఓకే. అప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం నిజమా కాదో అన్నీ ఆ టైంలో ఎవరికి తెలియదు, అన్ని అనుమానాలు కానీ ఆరోపణలే తప్ప. సో మేము ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. సార్ ఆయన మా హీరో, ఆయనకి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, ఒక రకమైన పర్సనల్ బాండేజ్ మా అందరి మధ్యన ఏర్పడింది ఆయనతోటి. సార్
సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే శరత్ గారు ఇంక వేరే హీరోతో చేయడా, ఉమ్, సుమన్ తోటే చేస్తాడా ఉమ్, అన్నట్టుగా చాదస్తపు మోడ్ అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారు అల్లుడు, ఉమ్, పెద్దింటి అల్లుడు, అవును. చిన్నల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు సినిమాలన్నీ, దొంగల్లుడు, ఉమ్, ఇవన్నీ ఆడుతూ ఉంటే అల్లుడు వచ్చేలా టైటిల్ పెట్టడం, సుమన్ గారితో చేయటం. ఉమ్, మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వేరే హీరోతో చేయడం ఈ డైరెక్టర్ అని అనేవారు. కంఫర్టబుల్గా ఉండి సేమ్ ఆయన అనుకున్నట్టు సక్సెస్లో వస్తూ ఉంటే ఎవరు వదులుతారు? సార్. సో అలాగా ఆయనతోటి ఆ జర్నీ హలో అల్లుడు వరకు వెళ్ళింది. హలో అల్లుడు అది ఫెయిల్ అవటంతో అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం ఆ, సినిమాలు శరత్ గారు కూడా తగ్గించుకోవటం, ఉమ్, ఆయనకి ఏజ్ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా 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 అయ్యింది. దాని తర్వాత దానికి ముందే కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడే నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను. అండ్ మీరు సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన తరువాత యాక్చువల్గా మీరు వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి, సో బట్ నాయుడు గారి ప్రొడక్షన్లో ఒక రూల్ ఉంటుంది, వాళ్ళతో ట్రావెల్ అయితే ఒక సినిమాకు 2 ఏళ్ళు అట్లా ట్రావెల్ అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పేసి. మొత్తం 3 సినిమాలకి పనిచేశారు మీరు. 1 ప్రేమించుకుందాంరా, 2 గణేష్, 3 కలిసి ఉందాంరా, 3 బ్లాక్ బస్టర్స్ హిట్. సో ఏ క్షణంలో ఈ 3 సినిమాల ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మామూలోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ ఉమ్, నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఉమ్, ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు, కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. సార్. బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి ఉమ్, నాకు డైరెక్షన్ లేట్ చేశాడు ఆయన. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది, ఆ, ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము ఇంకా రావట్లేదు ఏంటి? కిందేమో నాయుడు గారి చిన్న తిరుపతి అనేవాళ్ళం మేము, ఉమ్, పైన సురేష్ బాబు పైకొండ మీద ఉండేవాడు, ఆయన పెద్ద తిరుపతి అని, ఇలా ఇలా సరదాగా అనుకునేవాళ్ళం. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అవుతున్నారు, నేనేంటి అని చెప్పి ఒకసారి పరుచూరు వెంకటేశ్వరరావు దగ్గర ఓపెన్ అయ్యాను నేను. ఉమ్, అంటే మాటల్లో ఆయన అన్నాడు, ఆయనకి కాశీకి నేనే కదా ఇస్తానని పిలిచాను, ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటున్నాడంటే దాన్ని పట్టుకుని సూపర్ హిట్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చేస్తే ఏముంది, ఇంకా బయట కాశీ అయిపోతాడు, మన కాశీ అవడు కదా అని అన్నాడంట. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. బాధ. సో ఆయనకి మన మీద ఉన్న ప్రేమ లేకపోతే మన అవసరం ఆయనకు ఉండటం వల్ల మన కెరీర్ లేట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేయనండి, ఉమ్, అది కలిసి ఉన్నారా ముందే చెప్పేశాను నేను. సార్. 2 సినిమాలు అయినా ప్రేమించుకుందారా గణేష్ రావు గారు, నేను చేయనండి సినిమాలు, డైరెక్షనే చేస్తాను, మీ ఎప్పుడు ఓకే అయితే అప్పటి నుంచే అని అంటే, సరే అయితే కథ చేసుకో చేద్దాం అని అన్నాడు ఆయన. ఆ టైంలో కరెక్ట్గా ఉదయ్ శంకర్ అని తమిళ్ డైరెక్టర్ వచ్చాడు. సార్. ఏదో కథ చెప్పి నచ్చలేదు వాళ్ళకి, సరే టికెట్ వేసేయండి మెడ్రాసు, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పిలుద్దాం అని చెప్పేసి అని అంటే ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. సో వస్తా మెట్లు దిగుతా అతను నన్ను తలైవా అంటాడు, నేను తలైవా అంటాను. ఉమ్, తలైవా నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే, ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకి ఒక 20 మెట్లు ఉంటాయి, ఉమ్, ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు, ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు, వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్టి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ, ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనే చెప్పాడు. ఉమ్, ఆయనకి వెంటనే కనెక్ట్ అయింది, టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా 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 అది కలిసి ఉన్నాం రా. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు?
ఏంటి ఇదే కదా నచ్చలేదన్నారు కదా, ముందు నచ్చలేదన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కదా. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయశంకర్ అని వచ్చాడు సార్. మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయశంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు. అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అనమాట. అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే అది చెప్తే అది నచ్చింది. దాని మీద అందరం కలిసి కలిసి ఉన్నారా చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారా ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు, తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయశంకర్ అలాగే చెప్పాడు. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు. అంత తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి మీరు చేయనంటున్నారంట, ఈ సినిమా వరకు చేయండి, మీరు ఉంటే నాకు బాగుంటుంది, మీ వల్లే కదా ఈ ప్రాజెక్టు, అది ఇది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఆ కథ బాగా రావడంతో సరే ఒక డైరెక్టర్ అయ్యే ముందు సూపర్ హిట్ సినిమాతోటి అయితే బాగుంటుందిలే అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆ సినిమా చేసి దాని తర్వాత నువ్వు లేక నేను చేశాను. సార్ సూపర్. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ పాటలు కానీ ఆ పోస్టర్లు కానీ కలిసి ఉందాం అలా చూసేవాళ్ళం సార్. 50 డేస్ చూసా, 100 డేస్ చూసా, 175 డేస్ చూసా, 200 డేస్ చూసా, 250 డేస్ చూసా పోస్టర్లు కలిసి ఉందాంరా. అసలు మామూలు రికార్డ్స్ కదా ఆ సినిమా. అంటే సురేష్లో చేసిన 3 సినిమాలు కూడా సార్ అంటే ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకున్నారు. కరెక్ట్. అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే వాడికి తెలియదు, సార్ దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి, ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసున్నవరా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ కూడా, స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసున్నవరా. అది కూడా ట్రెండ్ సెట్టింగే. ఈ 3 సినిమాల్లో ఏ జానర్లో సినిమా తీసినా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టోటల్గా ఈ 3 సినిమాలు ఇన్స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడో చేయలేడు. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చిన్న చిన్న ఒకసారి చూద్దాం దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ 3 సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్కి.